విగ్రహారాధన సంబంధమైన ఆ ప్రాంతం నుండి, బయల్షాలిషా అనే ప్రాంతం నుండి ఒక వ్యక్తి ఎలీషా వద్దకు వచ్చాడంట. అతని చుట్టూ ఉన్న పరిస్థితుల వలన అతడు ప్రభావితం చెందలేదు. తన చుట్టూ ఉన్నవారు భక్తిహీనతలో ఉన్నా, తన చుట్టూ ఉన్నవారు ఎవరి దారిలో వారు వెళ్తున్నా, అతను మాత్రం దైవజనుని వెతుక్కుంటూ వచ్చి ఏం తీసుకొని వచ్చాడంటే, దేవుడు తనకిచ్చిన పంటలో ప్రథమ ఫలాన్ని దైవజనునికి ఇవ్వాలని, దేవుని పట్ల తనకున్న గ్రాటిట్యూడ్ని చూపించుకోవాలనే హృదయంతో దేవుని కొరకు వచ్చిన ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అంటే పాడైపోయిన లేదంటే ఒక మురికి గుంటలో కొన్నిసార్లు మనకు ఒక తామర పువ్వు కనబడుతూ ఉంటుంది కదండి. రోడ్డు మీద మనం వెళ్తూ ఉన్నప్పుడు, కొన్ని ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు మురికి కాలువ, బురద కాలువ, కొన్నిసార్లు దానిలోంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది, దాని మీద చాలా పురుగులు కనబడుతూ ఉంటాయి. కానీ ఆ బురద మధ్యలో ఒక లోటస్ మనకి చక్కగా బ్లాజమ్ అయి ఉంటుంది. ఆ లోటస్ మీద కానీ, ఆ లోటస్ యొక్క ఆకు పైన కానీ మనకు ఒక్క చిన్న మలినం కూడా కనబడదు. ఆ తామర పువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అది ఎదిగినా అది మాత్రం చాలా అందంగా, చాలా చక్కగా, చాలా నిర్మలంగా, ఆ మురికిని అంటించుకోకుండా చాలా చక్కగా ఆ పుష్పము ఉన్నట్లుగానే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా లోక పరిస్థితుల ప్రభావము మన మీద పడకుండా దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో, దేవుని యొక్క ప్రభావంలో, దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఎలా ఉన్నా కూడా అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు, అవి మన మీద ప్రభావాన్ని చూపించలేవు. ఇంకొకటి ఏంటంటే, మనమున్న ప్రాంతాన్ని, మనమున్న స్థలాన్ని, మనమున్న ప్రదేశాన్ని మనము దేవుని కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్లుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. సో బయల్షాలిషా అనే ప్రాంతం నుండి ఒక వ్యక్తి వచ్చాడు. హీ బ్రాట్ సంథింగ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనునికి కొన్ని తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొచ్చాడంటే 20 రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు తీసుకొచ్చి కానుకగా ఇచ్చాడంట. కానుకగా ఇవ్వగానే సో ద మ్యాన్ ఆఫ్ గాడ్ సా ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. దైవజనునికి వంట చేసి పెట్టడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరండి. ఎందుకంటే ఎలీషా ప్రవక్త తన తండ్రి యొక్క పొలంలో పని చేసుకుంటూ ఉండగా వెనక నుండి ఏలియా వచ్చి ఆయన దుప్పటి ఎలీషా మీద వేసి, ఇంక నువ్వు రా, దేవుని పరిచర్యలను సాగాలి అని చెప్పినప్పుడు తన కుటుంబాన్ని, తన పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి ఎలీషా అనే ప్రవక్త ఇప్పుడు దేవుని పని చేస్తాడు ఉన్నాడు. సో ఆయనకి ప్రతి సాయంత్రం లేదంటే ప్రతి మీల్ టైంలో, భోజన సమయంలో ఇంటి దగ్గర వంట వండి ఎదురు చూసే తల్లో లేదంటే చెల్లో, అక్కో, భార్యో ఈ పరిస్థితులు ఏమీ దైవజనునికి లేవు. సో హీ హ్యాస్ టు సోల్లీ అండ్ హోల్లీ డిపెండ్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని యొక్క సమకూర్పు కొరకు, దేవుడిచ్చే మరి ఆ సహాయం కొరకు ఎదురు చూస్తూ దేవుని ద్వారా పోషించబడుతూ సాగే వ్యక్తిగా ఎవరున్నారండి? దైవజనుడు ఉన్నాడు. దేవుడు దైవజనుని పోషణ చూసుకున్నాడా లేదా? ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొంతమంది వరి అవుతూ ఉంటారండి. దేని గురించి వరి అవుతారంటే, రేపేం వంట చేయాలి. ఎవరు వరి అవుతారు ఎక్కువ? అది స్త్రీలు కదా. రేపేమి వంట చేయాలి, ఆదివారానికి ఏమి సిద్ధపరచాలి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి పెళ్ళొచ్చిందనుకోండి ఇంకో చింత వస్తుంది. ఏంటది? ఏం కట్టుకోవాలి, ఏమి వేసుకోవాలి, ఏమి ధరించుకుందుమో అనే చింత, ఏమి తిందుమో అనే. ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి, అన్ని కూరగాయలు మా పిల్లలు తినరు. ఇంకా కూరగాయలు చూస్తే మొహాలు మాడిపోతాయి. చికెన్, మటన్ ఏమో లేదు, ఇంట్లో బడ్జెట్ సరిగ్గా లేదు, ఏమి తినాలి, ఏమి పెట్టాలి. చాలాసార్లు మన చింత వేటి కొరకు ఉంటుందంటే ఈ లోక సంబంధమైన విషయాల కొరకు. వి వరీ అ లాట్. కానీ దేవుని బిడ్డలంగా మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన వాటిని గురించి చింతిస్తూ నీ సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దు, నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నీ సమయము ఈ లోక సంబంధమైన వాటి కొరకు చింతించే అంత అర్హత వాటికి లేదు. కానీ మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించి. సీక్ ఆఫ్టర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దైవికమైన విషయాల కొరకు చింతించు. నీ బిడ్డల యొక్క ఆత్మీయ స్థితి గురించి చింతించు. దాని గురించి ఎప్పుడైనా చింతించావా? రేపు పొద్దున మా అమ్మాయికి ఏం వండి పెట్టాలి, లేదా మా అబ్బాయికి బర్త్డే వస్తుంది, ఏం బట్టలు కొనాలి, వీటి గురించి చింతిస్తాం. కరెక్టే. వీటిని గురించి పట్టించుకోవద్దని, శ్రద్ధ లేకుండా వదిలేయాలి గాలికని నేను చెప్పట్లేదండి. కానీ వాటికన్నా ఎక్కువగా దేని గురించి మనం ఆలోచన చేయాలంటే, నా బిడ్డ ఎప్పుడు రక్షణ పొందుతాడో, నా కుమార్తె ఎప్పుడు బాప్తీసం తీసుకుంటుందో, నా బిడ్డలు దేవుని ఎప్పుడు అనుసరిస్తారో, నా బిడ్డలు ఒకవేళ కొన్నిసార్లు పిల్లలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఆడారండి మీ పిల్లలు ఎప్పుడైనా?
ఫస్ట్ మనకే తెలిసిపోద్ది మన పిల్లలు అబద్ధాలు ఆడితే కదా, బికాస్ దే కెనాట్ అవుట్ స్మార్ట్ అస్. మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి, అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు సింపుల్గా. అది కవర్ చేయడానికి ఇంకొకటి ఏదో చెప్పేస్తూ ఉంటారు. నీ పిల్లలు అబద్ధం ఆడినప్పుడు నీకు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? నా బిడ్డలు చిన్నవాళ్ళే, వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా అబద్ధం ఆడితే నాకు చాలా కన్నీరు వస్తుందండి. దేవుని సన్నిధిలో దేవుని సేవకురాలుగా నిలబడి చెప్తున్నా, వాళ్ళు ఇంకేమేం చేసినా నేను అంత బాధపడను. ఏదో ప్రెషస్ ఐటమ్ కొన్నిసార్లు ఏదైనా చేయి జారి పడిపోయి పగిలిపోయినా అంత బాధపడనేమో, కానీ వారు ఎప్పుడైనా అబద్ధం ఆడితే నా హృదయం చాలా వేదన చెందుతుంది. ఏమని తెలుసా? ప్రభా, నీ కోసం కదా నా బిడ్డలు బ్రతకాలి, నీ కోసం కదా నేను పెంచుతుంది, ఎందుకు ఇలాగ వీళ్ళు మాట్లాడుతున్నారని కొన్నిసార్లు చాలా బాధపడతానండి. ఏడుపు వస్తుంది కొన్నిసార్లు, దేవుని సన్నిధిలో ఏడుస్తాను కూడా. నా బిడ్డలను సత్యవంతులుగా చేయ్యా, నా బిడ్డల్ని యథార్థవంతులుగా చేయి ప్రభా, నా బిడ్డల అబద్ధాన్ని అసహించుకునే స్థితిలోకి నా బిడ్డలను తీసుకుని రా ప్రభా. నీ బిడ్డల యొక్క ఆత్మీయ స్థితిని గురించి నువ్వు ఆవేదన చెందావా ఎప్పుడైనా? నీ బిడ్డలు ఆత్మరక్షణ గురించి నువ్వు ఆవేదన చెందావా? దైవజనుడు ఈ లోక సంబంధమైన వాటిని గురించి చింతించే టైం లేదు, ఎందుకంటే హీ వాజ్ సో బిజీ ఆన్ గాడ్స్ డ్యూటీ. దేవుని యొక్క పనిలో ఎలీషా ప్రవక్త ఎంత బిజీగా తిరుగుతూ ఉన్నాడంటే, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి, ఇవాళ ఈ పూట నాకు ఎవరు భోజనం పెడతారని ఆలోచించే టైం ఆయనకు లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఎందుకంటే దేవుడే ఆయన పోషకుడుగా ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గాడ్ వాజ్ హిస్ ప్రొవైడర్. నువ్వు దేవుని యొక్క పనిలో ముందుకు సాగు, దేవుని సంతోషపరుస్తూ ఘనపరుస్తూ నువ్వు ముందుకెళ్తా ఉంటే నీ అవసరతలు నీకు ఎప్పుడు ఏం కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అన్నీ నీకు చూసుకునే దేవుడు. సరే, ఎలీషా ప్రవక్తకు కానుక తీసుకొచ్చారంట ఒక వ్యక్తి. ఏం కానుకంటే 20 రొట్టెలంట. ఒక్క దైవజనుడికి 20 రొట్టెలు కావాలండి. చూడండి, గాడ్ ప్రొవైడెడ్ సర్ప్లస్. వాళ్ళకి అవసరమైన దానికన్నా, దైవజనునికి అవసరమైన దానికన్నా ఎక్కువ దేవుడు అనుగ్రహించాడు. హీ వాజ్ బ్లెస్డ్ విత్ మోర్ దెన్ వాట్ హీ నీడెడ్. అలాంటప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూశాడు. తన కడుపునే కాదు, వారి ఆకలి కూడా ఆయన గమనించాడు దైవజనుడు. చూడండి ఆ మాటలు 42వ వచనంలో మధ్య భాగం నుండి చదువుతున్నాను. దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా 100 పీపుల్ ఉన్నారంట. ఎంతమంది ఉన్నారండి? దైవజనుని చుట్టూ 100 మంది ఉన్నారు. ఎందుకంటే దైవజనుడు చేసే అద్భుతాలు, హీ హ్యాస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఉంది ఇందులో. ఇంత ఉంటే చాలు, అంతే, ఇంతో తిరిగితే చాలు. ఈయన చేసే అద్భుతాలు మేము చూడగలిగితే మా కన్నులు ధన్యం అయిపోతాయని 100 మంది ఉన్నారు ఆయనతో పాటు, దైవజనునితో పాటు. ఆ పై భాగంలో మనం చూసినట్లయితే కుండలో కొన్ని ఆకులు వేసి వండారు ప్రవక్తలకు. కానీ ఆ కుండలో తెలియక ఒక వ్యక్తి వెర్రి ద్రాక్ష ఆకులు వేశాడు, చేదైపోయింది. అక్కడ కూడా దైవజనుడు ఒక అద్భుతం చేశారు. కానీ ప్రతి పూట మళ్ళీ మనకు ఆహారం కావాలి కదా, నిన్న తిన్నాం కాబట్టి ఇవాళ అవసరం లేదు అని చెప్పడానికి లేదు. ఏ మీల్కి ఆ మీల్ మనం భోజనం చేయాలి. సరే, ఆ సమయానికి దేవుడు 20 రొట్టెలు పంపించారు. కానీ చుట్టూ ఉన్నవారు ఎంతమంది అంటే 100 మంది. దైవజనుడైన ఎలీషా వారి యొక్క ఆకలిని కూడా గుర్తించి, హీ అండర్స్టూడ్ అండ్ రికగ్నైజ్ దేర్ నీడ్ అండ్ హీ ఆల్సో లవ్డ్ దెమ్. దైవజనుడు వారిని ప్రేమించాడండి. నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువగా మనకు యేసయ్య స్ట్రెస్ చేసే మాట ఏంటంటే ప్రేమ 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 ప్రేమ. ఇప్పుడు లోకంలో కూడా అదే ఫ్యాషన్ అయిపోయింది, ప్రేమ ప్రేమ ప్రేమ. కానీ ఆ ప్రేమ ఏంటి? కల్తీ ప్రేమ, వంచే ప్రేమ, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ప్రేమ, అవసరాల ప్రేమ. ఇంకా ఆ ప్రేమ అంతా వేరులేండి, పేరు అదే కానీ యాక్చువల్గా ఉన్న పరిస్థితి అయితే వేరు. కానీ నూతన నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు, మీరు ఒకరినొకడు ప్రేమించుకొన వలన నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నా, ఐ గివ్ యూ అ న్యూ కమాండ్ టు లవ్ వన్ అనదర్. కమాండ్ అంట, ఒకరినొకరు ప్రేమించుకోవాలనేది ఆజ్ఞ. ప్రేమ ఉంటే ఏం చేస్తామంటే ఇతరుల అవసరాలు కూడా ఖచ్చితంగా చూస్తాం, ఇతరులను గురించి మనం ఆలోచన చేస్తాం, ఇతరుల యొక్క శ్రేయస్సును గురించి మనం శ్రద్ధ కలిగి ఉంటాం. ప్రేమ ఉన్న దగ్గర మత్సరం ఉండదు, ప్రేమ ఉన్న దగ్గర డంబము ఉండదు, ప్రేమ ఉన్న దగ్గర అతిశయించే అనుభవాలు ఉండవు, ప్రేమ ఉండే దగ్గర దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉండే దగ్గర త్వరగా కోపపడే అనుభవాలు ఉండవు.
ఇప్పుడు దైవజనుడైన ఎలీషా కేవలం దేవుని కార్యాలు చేసేవాడే కాదు, అద్భుతాలు చేసేవాడే కాదు, ప్రేమను కూడా చూపించే దైవజనుడుగా ఇక్కడ మనకు కనబడుతుంది. హీ వాక్డ్ ఇన్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమలో నడిచిన వ్యక్తి. మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఇది మన గోల్ అయి ఉండాలండి. ఏంటి ఆ గోల్ అంటే, ఐ వాంట్ టు వాక్ ఇన్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమలో నేను సాగాలి, దేవుని ప్రేమని నేను ఇతరులకు చూపించగలగాలి. అట్టి స్థితిలో నన్ను పెట్టయ్యా. కోపం చూపించే వ్యక్తిగానో, లేకపోతే కక్ష తీర్చుకునే వ్యక్తిగానో, మరొక అనుభవాలతో సాగే వ్యక్తిగా నేను ఉండాలని కోరుకోవట్లేదు. నీ ప్రేమలో నడిచే కృప నాకు ఇవ్వు, నీ ప్రేమను చూపించే కృప నాకు ఇవ్వు. దైవజనునికి క్రియాపూర్వకంగా ప్రేమ చూపించే ఒక సందర్భం రాగానే పనివాడితో చెప్తున్నాడు దైవజనుడు ఒక పని. ఏంటా పని అంటే, అందరికీ వడ్డించు. చూడండి 42వ వచనం చివరి భాగము. అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. ఇప్పుడు పనివాడు చెప్తున్నాడు. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. ఫెయిత్ ఇస్ బిలీవింగ్ ఇన్ ద ఇంపాసిబుల్. విశ్వాసము అంటే మన ఊహకు అందనివి జరుగుతాయని నమ్మడం, మన అంచనాలకు మించి దేవుడు చేస్తాడని నమ్మడం. ఫెయిత్ అంటే క్యాలిక్యులేషన్తో వెళ్ళదండి. అది ఫెయిత్ అంటే సహజ సిద్ధమైన ఆలోచనతో మనం అనుకొని వెళ్ళేది కాదు. విశ్వాసం అంటే, ఫెయిత్ ఇస్ బిలీవింగ్ ఇన్ ద ఇంపాసిబుల్. విశ్వాసం అంటే అసాధ్యమైన దాన్ని నమ్మడం. ఇంపాసిబుల్ జరగదు, అది ఇంకంతే. ఎవరిని అడిగినా అవ్వదనే చెప్తారు, కానీ దేవుడు చేస్తాడు అని నమ్మడం. ఈ లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను పంచిన ఆ సంఘటన ఖచ్చితంగా మనకి జ్ఞాపకం వస్తుంది. అక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఇదే రకమైన సంభాషణ మనం గమనిస్తాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 8-9 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 8-9 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో, కొంచెమైతే ఉన్నాయి యేసయ్య, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమో సరిపోతాయి. కొన్నిసార్లు మన దగ్గర ఉండే ప్రొవిజన్ తక్కువ ఉంటుంది, నీడ్ పెద్దగా ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ ఫేస్ దట్ సిచ్యువేషన్? ఎప్పుడైనా అనుభవం అయిందా? ఉన్నది కొంచెం, కావాల్సింది చాలా. కంటి ముందు చాలా లిమిటెడ్ రిసోర్స్ ఉంది, కానీ అన్లిమిటెడ్ నీడ్ ఉంది. బట్ యూ హ్యావ్ అ గాడ్ హూ కెన్ గివ్ హిస్ అన్లిమిటెడ్ సప్లై. కొరత లేకుండా నీకు అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు. నీకు చాలా కొరత ఉంది, చెప్పాలంటే కూడా చాలా కష్టంగా ఉందండి, అన్ని అవసరాలు ఉన్నాయండి, అలాంటి పరిస్థితి ఉందండి. నా దగ్గర ఉన్నది చూస్తే చెప్పుకోదగ్గ ఏమీ లేదండి, చూసి కొంచెం ధైర్యంగా అడుగు ముందుకు వేయదగ్గ ఏమీ లేదండి పరిస్థితి. అట్లా ఉందండి నా స్థితి. అట్లాంటప్పుడే దేవుడు చేస్తాడు. దట్ ఈస్ అన్ ఐడియల్ సిట్యువేషన్ ఫర్ గాడ్ టు గివ్ యూ అ బ్రేక్ త్రూ. అట్లాంటి పరిస్థితిలోనే కదా దేవుడు నీకు అద్భుతం చేసేది. నీ దగ్గర ఉన్నది నీ అవసరానికి మధ్యలో ఉన్న తేడా లేదంటే గ్యాప్ కొంచెమే ఉంటే అది దేవుని అద్భుతం అవ్వదు. ఏదో జరిగిపోయిందండి అంటారు చూసిన వాళ్ళు, విన్నవారు కూడా. ఏదో అలా కలిసి వచ్చేసిందండి, ఏదో అలా సరిపెట్టేశారండి, అలా జరిగిపోయిందండి. అలా చేయడండి దేవుడు. నీ దగ్గర ఉన్న నీడ్ పెద్దది, కానీ నీ దగ్గర ఉన్న ప్రొవిజన్ నీ దగ్గర ఉన్న చాలా తక్కువ, అవసరత చాలా ఎక్కువ. అలాంటప్పుడు దేవుడు కార్యం జరిగిస్తే అది ఖచ్చితంగా ఒక అద్భుతము అవుతుంది. ఇక్కడ ఆంధ్రేయ కూడా యేసయ్యతో అదే అంటా ఉన్నారు. 5,000 మంది, ఇన్ని వేల మందికి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోతాయ్యా? పనివాడు కూడా అలాగే అంటున్నాడు. 100 మందికి నువ్వు చెప్పేశావయ్యా ఎలీషా గారు, వడ్డిస్తూ ఉంటే మధ్యలో ఫుడ్ అయిపోతే ఎవరికి కష్టం చెప్పాలి. వడ్డించేవారికి ఎలా ఉంటుందండి? బాగా. నేను కూడా వడ్డిస్తూ ఉంటాను మా ఇంట్లో ఎవరు వచ్చినా నాకు టైము అవకాశం ఉంటే నేనే వడ్డిస్తా దగ్గరుండి, నాకు ఇష్టం. అయితే వడ్డించేటప్పుడు కొన్ని పరిస్థితులు అవుతూ ఉంటాయి, మనకు తెలుసు. అది వంట చేసేవాళ్ళు కొన్నిసార్లు ఇంతే వండుతారు, ఫ్రిడ్జ్లో చాలా ఉంటుంది, ఇంతే వండుతారు. అప్పుడు వడ్డించే వాళ్ళకి అస్సలు బాగాదు. ఎందుకంటే ఇంతమంది ఉంటే ఇంత కూర వడ్డించాలా, ఎలా వడ్డించాలి, ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. అప్పుడు వెంటనే ఏమొస్తుంది? కోపం వస్తుంది. కొంచెం వండండి, ఏం పర్లేదు, ఇంతమంది ఉన్నారు, కొంచెం సమృద్ధిగా
మీకు బాగానే ఉంది వండే వాళ్ళకి, వడ్డిచ్చే నాకు బాధగా ఉంది. ఇలా వడ్డించాలంటే నాకు సమృద్ధిగా ఉంటే ఇష్టం నాకు. ఇప్పుడు పనివాడికి టాస్క్ ఇచ్చాడు ఎలీషా అంటున్నాడు అక్కడ కూర్చొని లేదంటే నిలబడి, నువ్వు వడ్డిచ్చయ్యా. ఈ 20 రొట్టెలు ఎంతమందికి వస్తాయి? 100 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఎన్ని రొట్టెలు తింటారు? మినిమం 2 రొట్టెలు 10 మందికి అయిపోద్ది. ఇప్పుడు ఆ తర్వాత ఖాళీ బౌలు, బేసిన్, ఖాళీ డబ్బా పట్టుకొని తిరగాలంటే ఎవరికి కష్టం? మిగతా వారందరూ ఏమంటారు? ఇప్పుడు ఈయన ఇబ్బందుల్లో పడతాడు. సో ఇతను అంటా ఉన్నాడు, ఈ పనివాడు అంటా ఉన్నాడు, అయ్యా ఎలా సరిపోతుంది, ఎలా సరిపెడతాను అంటే ఇతనికి దైవజనుడు రెండవసారి అదే మాట చెప్పాడంట. మనము అనుమానంతో 10 సార్లు అదే డౌట్తో వెళ్ళినా దేవుడు ప్రతిసారి ఒకే మాట చెప్తాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అర్థమవుతుందండి? మనుషులంగా మనం ఎంత బలహీనమంటే అదే అనుమానం, అదే సందేహం, అదే సణుగు, అదే సంశయంతో వారం లేదంటే నెల తర్వాత 2 నెలల తర్వాత దేవుడి దగ్గరకు అదే సమస్యతో వెళ్తాం. కానీ వెళ్ళిన ప్రతిసారి దేవుని మాట అయితే మారదు. ఆయన అదే చెప్తాడు, నేను చూసుకుంటా, నేను నీ భారం మోస్తా, నేను నీకు సహాయము చేయవాడను. ఆయన మాట మారిందండి? బైబిల్ మారిందా? మన సమస్యలు మారుతూ ఉంటాయి, మన స్థితిగతులు మారుతూ ఉంటాయి, మన ఇబ్బందులు మారుతూ ఉంటాయి. బట్ హ్యాస్ గాడ్స్ వర్డ్ ఎవర్ చేంజ్డ్? హ్యాస్ గాడ్స్ మైండ్ ఎవర్ చేంజ్డ్? హ్యాస్ గాడ్స్ గుడ్నెస్ ఎవర్ చేంజ్? నెవర్ ఎవర్. ఎప్పటికీ మారలేదు, మారదు కూడా. కొన్నిసార్లు ఇశ్రాయేలీలు అరణ్యంలో సాగుతూ ఉన్నప్పుడు నీటి కోసం సనిగారు, లేదంటే ఆహారం కోసం సనిగారు, మాంసం కొరకు సనిగారు, రకరకాల సమయాలలో రకరకాల పరిస్థితుల కొరకు సనిగారు. కానీ సనిగిన ప్రతిసారి దేవుని విసిగించారని ఉంటుంది. సనిగిన ప్రతిసారి కూడా వారు కొన్ని మాటలు చెప్పేవారు. సేమ్ పాత పాటే. ఏం పాత పాట? మేము ఐగుప్తులో ఉండుంటే బాగుండేది, మమ్మల్ని చంపేయడానికి తెచ్చాడా దేవుడు అని సేమ్ సాంగ్, సేమ్ ఓల్డ్ సాంగ్. పాత విసుగుదల, పాత అవిశ్వాసపు మాటలే, పాటలే వాళ్ళ నోట్లోంచి వచ్చింది. దేవుడు ఆఖరికి విసిగిపోయి వీరిని నేను ఎవరిని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టనని చెప్పేశాడు. సనగకుండా, గొణగకుండా, విసుక్కోకుండా, అవిశ్వాసాన్ని చూపించకుండా ఉన్నవారు మాత్రమే వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. నాకు అనిపిస్తుంది మనం కూడా చాలాసార్లు ఇశ్రాయేల్ లాగానేమో అని. నువ్వు కొన్ని విషయాల గురించి నువ్వు వరి అవుతున్నావు, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు బాగానే ఉంటావు. మళ్ళీ వారం అవగానే మళ్ళీ అదే పాత పాట, మళ్ళీ నెల రోజులు అవగానే మళ్ళీ నీకు అది గుర్తొస్తుంది మైండ్లో. మళ్ళీ నువ్వేం చేస్తావు? ఏమో అంటే ఏంటన్నమాట? వీఆర్ జస్ట్ లైక్ ద ఇజ్రాయలైట్స్ సో మెనీ టైమ్స్. చాలాసార్లు మనం ఇశ్రాయేలీ లాగే ఉంటామండి. మనం అనుకుంటా వాళ్ళకంటే మనం చాలా గొప్పోళ్ళమని. వాళ్ళకంటే గొప్పోళ్ళం కాదు. ఇశ్రాయేల్ అంత విసిగించారేంటి దేవుణ్ణి? నేనైతే విసిగించనండి, మనం ఇంకా ఎక్కువ విసిగిస్తున్నామేమో కొన్నిసార్లు. నా మట్టుకు నాకు దేవుడు నాతో ఇశ్రాయేల్ గురించి ధ్యానం చేస్తుంటే అది జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలీలను చూసి వాళ్ళ ఆత్మీయంగా ఎంత దిగజారిపోయారు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనం కూడా అట్లనే ఉంటాం. ఎందుకంటే నీకు ఎన్ని ఇవ్వాలి వాగ్దానాలు? ఒకే సమస్యను గురించి నీకు ఎన్ని ఇవ్వాలి వాగ్దానాలు? ఎన్నిసార్లు చెప్పాలి? అయినా కూడా నువ్వు మళ్ళీ బాధపడుతూనే ఉన్నావు, నువ్వు మళ్ళీ వరి అవుతూనే ఉన్నావు, నువ్వు మళ్ళీ స్ట్రెస్ అవుతూనే ఉన్నావు, నువ్వు మళ్ళీ సనుగుతూనే ఉన్నావు, నువ్వు మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉన్నావు. అంటే అర్థం ఏంటంటే నీలో ఆ విశ్వాసం వచ్చింది అంతే. దట్ ఈస్ అ ప్రూఫ్. అదే ఒక ఆధారం విశ్వాసం లేదు అనడానికి, అంతే కదండి. ఇక్కడ పనివాడు దైవజనుని వద్దకు వెళ్ళి అన్నాడు, ఇంతమంది జనులు ఉన్నారు, 100 మందికి వడ్డించటకి ఇవెంతయ్యా? దైవజనికి తెలీదా? దైవజనికి లెక్కలు తెలీదండి. అంత అమాయకుడా, తెలియని వ్యక్త కానే కాదు. కానీ ఇతని మనసులో వచ్చిన అనుమానం వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశాడు. ఇప్పుడు దైవజనుడు మళ్ళీ పనివానితో చెప్తున్న మాట ఏంటంటే, ఈ 43వ వచనం మధ్య భాగం నుండి చదువుతున్నారు. వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించు. నీ పని నువ్వు చెయ్యాయి అంతే. వడ్డించడం నీ పని, మల్టిప్లై చేయడం దేవుని పని. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యోర్ డ్యూటీ ఈజ్ టు ఒబే గాడ్స్ వర్క్, గాడ్స్ హ్యాండ్ విల్ మల్టిప్లై. ఆ రొట్టెలను రెట్టింపు చేసే పని ఎవరిది? నువ్వు ముందెళ్ళి వడ్డించటము నీ పని. ఆ రోజు ఆ అద్భుతంలో కళ్ళారా అద్భుతాన్ని చూశాడు పనివాడు. ఆ అద్భుతంలో భాగం కూడా అయిపోయాడు పనివాడు. ఒకసారి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ఎంత ధన్యుడో కదా.
హీ నాట్ జస్ట్ విట్నెస్ ద మిరకల్, బట్ హీ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దట్ మిరకల్. ఆ పనివాడు ఎంత బ్రతికినంత కాలం చెప్పుకుంటాడు, ఏమని తెలుసా, నా చేతిలో నుండేనండి 20 రొట్టెలు కాదండి, లెక్కకి మించి వచ్చేయండి. ఎలా వచ్చాయో తెలియదండి, కళ్ళారా చూశానండి, రొట్టెలు మిగిలాయంట. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు మన అవసరతకు మన దగ్గర ఉన్న రిసోర్సెస్కు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు, సడన్గా ఎక్కువ మంది వచ్చారనుకోండి, 10 మంది వస్తారనుకోండి, 20 మంది వచ్చారు, ఏం చేస్తాం అప్పుడు? సాంబార్ ఉంటుంది. ఏం చేస్తారండి? స్టవ్ మీద పెట్టి చక్కగా 2 గ్లాసులు నీళ్ళు పోసి బాగా తిప్పి, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు కదా, ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్. పాపం అప్పటి వరకు అది పెరుగులా ఉంటుంది, గడ్డ పెరుగు. ఎప్పుడైతే సంఖ్య పెరిగిందో ఏమవుతుందండి? మజ్జిగ చారు అయిపోద్ది కదా, దానిలో మొత్తం పల్చన అయిపోతా ఉంటుంది. లేదంటే వడ్డిచ్చేటప్పుడు ఒక మొక్కేసి ఇంకొంచెం సరిపెట్టుకోండి అని మళ్ళీ అటువైపు రారు వడ్డిచ్చేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే, రిసోర్సు లేదు, కొంచెం సర్దుకోండి, మరి మేము ఇంతే సిద్ధపడ్డాం అన్నట్లు. కానీ దేవుడు చేసే కార్యాలు ఎట్లా ఉంటాయి ఒక్కసారి ఆలోచన. మనుషులుగా మనము చేసే పనులు కొన్నిసార్లు అట్లా ఉంటాయేమో, కానీ దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, యెహోవా మాట చొప్పున చూడండి 43వ వచనం, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమంటే. 44వ వచనం, పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయాను. ఒకసారి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. మిగిలిపోయాయంట. ఎవరికి మిగిలి ఉంటాయి? 12 గంపలు మిగిలి బహుశా శిష్యులు తీసుకొని ఇంటికి వెళ్ళినట్టు పనివాడికి, దైవజనునికి 2వ పూటకి 3వ పూటకి, ఎందుకంటే తెచ్చిన వాళ్ళు బాధపడతారు కదా. ఎలీషా గారు తింటామని తెస్తే అందరికి పెట్టేశారు ఏంటండి? దైవజనుడు తింటే కదా మాకు దీవెన. కొంతమంది మా దగ్గరకు వస్తారు, భోజనం ఏదో సిద్ధపరచు, ఖచ్చితంగా మీరు తినాలండి, మీతో ఉన్న వాళ్ళకి పెట్టండి మంచిదే, కానీ మీరు మాత్రం, కొంతమంది బట్టలు ఇచ్చినప్పుడు చెప్తారు, మీరు కట్టుకోవాలక్క ఖచ్చితంగా, మీరు ఎవరికి ఇచ్చేయద్దు. వాళ్ళు చూస్తారేమో, ఎప్పుడైనా ఎదురు చూస్తారేమో, నేను కట్టుకుంటాను, ఖచ్చితంగా కట్టుకుంటానండి, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎవరైనా వస్త్రం ఇస్తే దాని ఖరీదో లేకపోతే ఇంకా వేరే ఏమీ కాదు, కానీ వేసుకుంటా. ఎందుకంటే వారు దైవజనునికి ఇవ్వాలనే హృదయంతో ప్రేమతో ఇచ్చారు, వారు సంతోషించాలి. ఆ ఫలం కూడా దేవుడు వారికి ఇవ్వాలి ఖచ్చితంగా. అని ఆ వస్త్రం వేసుకున్నప్పుడు కూడా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఇది ఈవిని ఆశించి చెప్పట్లా, మీరు ఎవ్వరు ఇవ్వక్కర్లేదు. అది కూడా మళ్ళీ చెప్తున్నా, ఈ రోజుల్లో బాగా ట్రోలింగ్ ఎక్కువైపోయిందండి. ఈమె ఈ మాట చెప్పిందంటే ఏదో ఆశించి ఉంటుంది, మీరు రండి కావాలంటే నేను చీర పెట్టి పంపిస్తాను, మీకు అవసరమైతే నేను ఇస్తా. ఈరోజు ఇచ్చే స్థితిలోనే దేవుడు పెట్టాడు. ఎవరి దగ్గర ఆశించే స్థితిలో దేవుడు నన్ను పెట్టలేదండి. ఆయన మహాకృపను బట్టి నేను ఈ సాక్ష్యం చెప్తున్నా. ఆయన నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తి బయల్షాలిష్ అనే ప్రాంతం నుంచి రొట్టెలు తెచ్చిన వ్యక్తి దైవజనుడు వడ్డించండి అనగానే అందరికీ వడ్డిస్తూ ఉంటే, ఆయన పాపం దైవజనుడు తింటాడో లేదో, ఈయన దినాలని తీసుకొస్తే అందరికీ పెట్టేశారేంటి? ఎలీషా మీద గౌరవంతో కదా, దైవజనునికి ఆతిథ్యం చేయాలని కదా మా ఇంట్లో కష్టపడి తీసుకొచ్చింది అనే బహుశా బాధపడతాడేమో అని దైవజనుడు తిన్నారు ఖచ్చితంగా, ఎలీషా కూడా తిన్నారు. అతనితో ఇంకా మిగిలిపోయిందంట. అంటే ప్రాబబ్లీ నెక్స్ట్ పూట, ఆ తర్వాత రోజు కూడా ఆ రొట్టెలో ఆయనకి దైవజను యొక్క ఆకలి ఖచ్చితంగా తీర్చాయి. ఆ సర్వెంట్, ఆ పనివాడికి దేవుని సేవకునికి దగ్గర ఉన్నందుకు జరిగిన మేలండి అది. దేవుని సేవకుని వద్ద ఉన్నందుకు మేలేంటంటే, అద్భుతాలను కల్లారా చూసే ఒక గొప్ప కృప ఇచ్చాడు. ఒక మాట చెప్పమంటారా? దేవుని నువ్వు అంటి పెట్టుకొని బ్రతికితే అద్భుతాలు నువ్వు అలవాటుగా చూస్తావు అంతే. ఒకసారి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. యూ విల్ బీ అ ఫస్ట్ హ్యాండ్ విట్నెస్ టు ద వండర్స్ అండ్ ద మిరకల్స్ దట్ కమ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దగ్గర అంటి పెట్టుకొని, దూరంగా ఉంటే కనబడవు నీకు. నువ్వు గుంపులో యేసై నువ్వు వెంబడించిన బహుజన సమూహంలో ఒకవేళ ఇక్కడ యేసై ఉంటే, బహుశా ఆ గేటు దగ్గర ఎవరైనా ఉంటే, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చి బాగుపడడం, పక్షవాయువు గల వ్యక్తి బాగుపడడం, గుడ్డివారి యొక్క కన్నులు తెరవబడడం, అవన్నీ వెనకున్న వారికి వినపడతాయి కానీ కనపడవు. అవునా కదా? వినపడతాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి న్యూస్ అలా 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 స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వినపడుతుంది, కనపడదు. ఎవరికి కనపడుతుంది? ఎవరు అద్భుతంలో పార్ట్ అవుతారంటే, దగ్గరే ఉన్న వాళ్ళు అద్భుతంలో పార్ట్
నువ్వు యేసుకి దగ్గరగా ఉండు. ఒక్కటే అనుకో, నేను నా ప్రభుని హత్తుకొని జీవిస్తా, నా ప్రభుని వెంటే ఉంటా, అంతే. ఆయన వెంటే ఉంటా. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధితోనే వెళ్తా. నా సొంతగా నేను ఏమీ చేయను. నా సొంతగా ఏవి నేను అనుకొని ముందుకు ఎన్నో అనుకోవచ్చండి, ఎన్నో చేయొచ్చండి, అవునా కాదా? పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చెప్తారండి? నువ్వు అనుకో, నువ్వు చేసే, అంతే, దట్స్ లైఫ్. కానీ దేవుని బిడ్డల యొక్క ధ్యేయం ఏంటో తెలుసా? మనం ఏదో అనుకొని మనం ఏదో చేసేయడం కాదు మన లైఫ్ గోల్. ఆయన ఏమనుకున్నాడో అది తెలుసుకొని ఆయన అనుకున్నది ఆయన యోచించినట్లు ఉద్దేశించినట్లు చేయడం, అదే ఈ జీవితానికి ధన్యత. నేనేదో అనేసుకొని, నేనేదో చేసేసుకొని, నేను సఫలీకృతం అయిపోయాను అనుకోవడం, అది కాదు. దట్స్ నాట్ క్రిస్టియన్ లైఫ్. అది లోక సంబంధమైన వ్యక్తులకి అది వర్తిస్తుందేమో, కానీ మనకేంటి? ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన యోచనలు, ఆయన తలంపులు, ఆయన చిత్తము గ్రహించి దాన్ని ఆయన అనుకున్న విధానంలో చేసి మన జీవిత పరుగును ముగించి వెళ్ళడం, అది దేవుని దృష్టిలో ఒక సఫలీకృతమైన జీవితం, అ ఫుల్ఫిల్డ్, అ ప్రొడక్టివ్ అండ్ అ బ్లెస్సెడ్ లైఫ్. ఈ పనివానికి ఎంత భాగ్యం దొరికిందంటే, హీ నాట్ జస్ట్ విట్నెస్ ద మిరకల్ బట్ హీ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దాట్ మిరకల్. అద్భుతాన్ని చూడడమే కాదు, అద్భుతంలో భాగం అయిపోయాడు. అతని విశ్వాసం ఎంత పెరుగుంటుందో చెప్పండి మీరు ఇప్పుడు. ఎంత పెరుగుంటుంది? అద్భుతాన్ని చూసిన వారి విశ్వాసమే పెరుగుతుంది, అవునా కాదా? ఇక్కడ చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ సాక్ష్యం విన్నాక మనకి ఏమవుతుందండి? మన ఫెయిత్ స్ట్రాంగ్ అవుతుంది, అవునా కాదా? ఖచ్చితంగా మన విశ్వాసం బలపడుతుంది. విశ్వాసం అద్భుతాల గురించి వింటేనే విశ్వాసం బలపడుతుంది. అద్భుతాలను చూస్తే ఇంకా బలపడుతుంది. అద్భుతంలో నేనే ఒక భాగం అయితే ఇంకా విశ్వాసం ఏ స్థాయికి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఆ పనివాడు నేను అనుకుంటాను, అతను బ్రతికినంత కాలము, దైవజనుడు ఉన్నంత కాలం, దైవజనుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఉండడు. ఎందుకంటే ఈయన దగ్గర దేవుని శక్తి ఉందండి. ఈయన ద్వారా ఈయన దేవుని మాటలు చెప్తా ఉంటే అవన్నీ నెరవేర్పులోకి వచ్చేస్తున్నాయి. ఐ విల్ నెవర్ ఎవర్ లీవ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనునికి నేను ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టను. దైవజనుని దగ్గర ఉండడం ద్వారా అద్భుతంలో ఒక భాగం అయిపోయాడు. ఒకే ఒక మాట నేను చూపించి ముగిస్తాను, సమయం అయిపోతా ఉంది. అక్కడ దైవజనుడైన ఎలీషా అద్భుతము చేయడానికి ముందు ఆయన ఒక మాట చెప్పారు. ఆయన మాట ఏంటంటే 43వ వచనంలో మధ్య భాగము, యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక, యాజ్ ద లార్డ్ సేస్. దేవుడు చెప్పాడు కాబట్టి. దైవజనుడు నేను చెప్పాను అనట్లేదండి. ఏమంటున్నాడండి? దేవుడు సెలవిచ్చి ఉన్నాడు గనుక. ఆ పనివాడు మళ్ళీ వచ్చాడు అనుమానంతో. ఏమనంటే, 100 మందికి ఎలా సరిపోతాయ్యా, 20 రొట్టెలు ఉన్నాయంటే, మళ్ళీ దైవజనుడు హీఈస్ బ్రింగింగ్ బ్యాక్ దట్ సేమ్ వర్డ్ అండ్ రీఇటరేటింగ్. అదే మాట మళ్ళీ నొక్కి వక్కానించి చెప్తా ఉన్నాడు. ఏంటా మాట అంటే 44వ వచనంలో యెహోవా సెలవిచ్చినట్లు అనే మాట మనం చూస్తున్నాము. యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక అనే మాట. బికాజ్ ద లార్డ్ సెడ్, దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు దేవుడు చెప్పినట్లు చెయ్యయ్యా, నువ్వు దేవుడు చెప్పినట్లు చెయ్యి. పనివాడు నీకు ఇంకా వేరే ఆలోచనలు వద్దు. అద్భుతం చూడాలంటే దేవుడు చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా జరుగుతాయి అద్భుతాలు. ఉదయకాల సమయంలో నువ్వు ఏ అద్భుతం కొరకు వచ్చావో దేవుడు చెప్పినట్లు చెయ్యి, అంతే. దట్ ఈస్ ద ఫార్ములా. కొంతమందికి ఫార్ములా ఏంటండి? కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వరు. కొంతమందికి కార్యాలు జరుగుతాయి, కొంతమందికి జరగవు. సింపుల్. దేవుడు సెలవిచ్చినట్లుగా నమ్మి విశ్వసించి విధేయత చూపేవారు పొందుకుంటున్నారు. వాటిలో ఏది తక్కువైనా పొందుకోవట్లేదు, అంతే. వారి దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది ఏంటంటే, వారి దగ్గర విశ్వాసం ఉంది, వారు దేవుని మాట పట్టుకున్నారు, నువ్వు మనుషుల మాట పట్టుకొని వేలాడుతున్నావు, నువ్వు ఆ విశ్వాసంతో సందేహాలతో ఉన్నావు, అందుకే నీకు జరగట్లా. వెరీ సింపుల్. దేవుడు యెహోవా సెలవిచ్చినట్లు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ రాత్రంతా శ్రమ పడ్డారు చేపలు పట్టడానికి. కానీ నీ మాట చొప్పున మేము వలలు వేతుము. యేసయ్య పేతురుతో అన్నారు, ఇటువైపు వేయి, వల వేయి, కుడి వైపున వలలు వేయి. క్యాస్ట్ యువర్ నెట్స్ ఆన్ ద రైట్. నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తానయ్యా అని కుడివైపున వలలు వేయగానే విస్తారమైన చేపలు. ఇందాక మనం చదువుకున్న 2వ రాజుల గ్రంథంలోనే 5వ అధ్యాయంలో కూడా 14వ వచనంలో
నయమాన్ అనే వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు, యాజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్. దైవజనుడు ఎవరు చెప్పినట్లు చెప్తున్నాడు? దేవుడు చెప్పినట్లు దైవజనుడు చెప్తున్నాడు. దేవుని మాట దైవజనుని నోట నుండి బయటకు వచ్చినప్పుడు ఆ మాటకు విధేయత చూపించి యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునిగిన నయమాను స్వస్థత పొందాడు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి దైవజనుని నోట దేవుని మాట దేవుడు పెడుతున్నాడండి. ఇక్కడ మా మదిలో నుండి, మా మనసులో నుండి వచ్చి ఏవేవో మాటలు పలకడానికి ఇక్కడ ఎవరు కూడా నిలబడరు దైవజనులు. కొంతమంది అట్లా ఉంటారేమో, కానీ దేవునికి స్తోత్రం, ఈ సంఘంలో అటువంటి పద్ధతి లేదు. ఎవరినో ఏదో టార్గెట్ చేసుకోనో, ఎవరినో ఏదో మనసులో పెట్టుకొని ఏదో నీకు ఆ మాట తగిలిందంటే దేవునితో మాట్లాడాడు అంతే. ఇక్కడ దైవజనుడు నిన్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాక్యం చెప్పరు. ఇన్ని వేల మంది వచ్చినప్పుడు చాలామంది చెప్పే సాక్ష్యం ఒకటే, క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్ళాక దేవుడు స్ట్రైట్ మాతో మాట్లాడాడండి, డైరెక్ట్ మాతో మాట్లాడాడండి. చాలామంది, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ కెన్ టెస్టిఫై. మనలో చాలామంది, అనేక మంది మనం చెప్తాం ఈ సాక్ష్యం, దేవుడు నాతోనే మాట్లాడాడండి. ఎందుకు? దైవజనుని నోట దేవుని మాట దైవజనుడు సెలవిచ్చినట్లు ఎవరు చేశారు? నయమాన్ చేశాడు. అతనికి కుష్ఠరోగం నుండి విడుదల వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో యూ హ్యావ్ అ హ్యూజ్ నీడ్, నీకు పెద్ద అవసరత ఉంది. కానీ ఆనాడు 20 రొట్టెలే ఉన్నట్లుగా 100 మంది ఉన్నారు అక్కడ. దైవజనుడైన ఎలీషా చుట్టూ 20 రొట్టెలే ఉన్నాయి చేతిలో. యెహోవా సెలవిచ్చినట్లు వడ్డించన్నాడంతే. వడ్డించుకుంటా వెళ్ళాడు, కార్యం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో కూడా యూ మే హ్యావ్ అ హ్యూజ్ నీడ్, బట్ యూ హ్యావ్ అ గాడ్ హూ కేర్స్. శ్రద్ధ తీసుకునే దేవుడు ఉన్నాడు నీ పక్షంగా. నీ అవసరత ఎరిగిన దేవుడు ఉన్నాడు. యు హ్యావ్ అ గాడ్ హూ కెన్ గివ్ యూ సర్ప్లస్. సమృద్ధినిచ్చే దేవుడు ఉన్నాడు. సమృద్ధినిచ్చే ఆయన హస్తాల నుండి వస్తాయండి సమృద్ధి. మనుషులు కొన్నిసార్లు మనకున్న అవసరతను బట్టి, నీకు ఇంత ఉందా, అవసరతనే సగం ఇస్తానులే, కొంచెం ఇస్తానులే, మిగతాది ఏమైనా ఆలోచన చేసుకో, మిగతాది ఏదో ప్రయత్నం చేయని మనుషులు కొన్నిసార్లు మన కంప్లీట్ నీడ్ మీట్ అవ్వడానికి వారు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి హీ గివ్స్ అబవ్ అండ్ బియాండ్. మన అవసరతకు మించి కూడా దేవుడు సమృద్ధిగా దయచేసే దేవుడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే యెహోవా సెలవిచ్చినట్లు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. ఎలీషా ప్రవక్త ద్వారా నీవు చేసిన ఆ అద్భుత కార్యాన్ని మా కళ్ళ ఎదుట ఉదయకాల సమయంలో మీరు ఉంచినందుకు వందనాలు ప్రవ్వా. ఆ పనివాడు తన ఆలోచనతో ఇవి సరిపోవని చెప్పినప్పుడు దైవజనుడు నీ మాట చొప్పున సెలవిచ్చినప్పుడు ప్రవ్వా, ఆ పనివాడు అద్భుతాన్ని చూశాడు, అద్భుతంలో భాగమైపోయాడయ్యా. మా జీవితంలో కూడా మేము కన్నులారని కార్యాలను చూడాలని ఆశిస్తున్నామయ్యా. కన్నులారా కీడుని చూసి దుఃఖపడుతున్న వారు ఉన్నారు, కన్నులార దుష్టత్వాన్ని చూసి ఆనందిస్తున్న వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. కానీ మేమైతే కోరుకుంటున్నాం ప్రభా, కన్నులార నిన్ను చూడాలని, కన్నులార నీ కార్యాలను చూడాలని, నీ కార్యాలను నాయన మా జీవితాలలో నీ అద్భుత కార్యాలను వివరించే వారముగా మేము ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా. అట్టి అద్భుతాలు నీ నుండి పొందుకోవడానికి తగిన విధేయత మాకు ఇవ్వండి ప్రభా, తగిన విశ్వాసము మాకు ఇవ్వండి అయ్యా, తగిన సమర్పణ మాకు ఇవ్వండి ప్రభా, తగిన ప్రేమ మా హృదయాల్లో నింపండి తండ్రి. ఈ స్థలము నుండి నాయన నీ కార్యాలు మేము పొందుకొని వెళ్ళగలిగినట్లు సహాయం చేయమని మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.